అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతిలోని తుళ్ళూరుకు దగ్గరలో N14 రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు పక్కనే అత్యాధునికంగా కేంద్రం వారిచే నిర్మితమవుతున్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అక్కడైతే ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ అత్యాధునికమైనటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ అండి. గత 5 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా, ఎటువంటి పనులు జరగకుండా నిలిచిపోయినటువంటి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో ఉన్నామండి. యాక్చువల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే అలనాటి ప్రభుత్వం అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అలానే అమరావతి రాజధానికి మోడీ గారు సహకరిస్తానని చెప్పిన విధంగానే అమరావతి రాజధానిలో ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో ఉన్న అత్యాధునికమైనటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఇదేనండి. కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కూడా ఇదే. యాక్చువల్గా అప్పుడు దాదాపుగా 400 కోట్ల రూపాయలు వ్యయంతో అయితే ఇక్కడ ఇది మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల ప్రాంతం అండి. మీకు కనిపిస్తుంది ఫస్ట్ బ్లాక్. ఈ 5 ఎకరాల్లోనూ 5 బ్లాకులు నిర్మించాలని తలపెట్టారండి. ప్రజెంట్ అయితే మీకు కనిపిస్తుంది ఫస్ట్ బ్లాక్. ఇది ఇక్కడ మీకు చూడొచ్చు ఇటు పక్కమటి. ఇది ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నటువంటిది. ఇది 2వ బ్లాక్ అండి. అలానే ఇదిగో ఇక్కడ ఇటు కొద్ది దూరంలో కనిపిస్తుంది. ఇది 3వ బ్లాక్ అండి. ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. కొంచెం ఈ సిమెంట్ అలానే ఇసుక ఈ కంకర ఇవన్నీ పోసిన ప్లేస్ దాని వెనక భాగంలో ఉన్నటువంటిది. అక్కడైతే మనకి ఇంకొక 2 బ్లాకులు అయితే రాబోతున్నాయండి. మొత్తం 5 బ్లాకులు 5 ఎకరాల్లో 5 బ్లాకులు నిర్మించాలని అయితే అప్పటి ప్రభుత్వం తలపెట్టింది. దానికి సంబంధించి కూడా 400 కోట్ల రూపాయల వ్యయాన్ని అయితే దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టుకి అయితే మొత్తం పెట్టుకోవడం జరిగిందండి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతో పాటుగా నార్కోటిక్, సైబర్ వంటి నేర పరిశోధనలో ఆధారాలను గుర్తించడంలో కీలకమైనటువంటి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ CFSL ఇక్కడ ఏర్పాటవుతూ ఉందండి. తుళ్ళూరు సమీపంలోని N14 రోడ్డు. దీనికి యాక్చువల్గా N14 రోడ్ అనేది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే కనెక్టింగ్ అవుతూ ఉంది. అమరావతిలోని APCRDA ప్రధాన కార్యాలయం తర్వాత అమరావతిలో యాక్చువల్గా అత్యంత వేగంగా నిర్మితం అవుతుంది APCRDA భవనం అండి. దాని తర్వాత అత్యంత వేగంగా నిర్మితం అవుతుంది మాత్రం ఇది ఒక్కటేనండి. యాక్చువల్గా చూసుకున్నట్లయితే దేశం మొత్తంలో ఇప్పటివరకు అత్యాధునికమైనటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్లు కేవలం 7 మాత్రమే ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన కృషి వల్ల దేశంలోని 8వ ల్యాబ్గా ఆయన చేసిన కృషి వల్ల ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ అన్ని రాష్ట్రాలని కాలదన్ని ఆంధ్రప్రదేశ్లో, అది మన అమరావతిలో ఇది సెంట్రల్లో ఉంటుంది అన్ని ప్రాంతాలకు అని చెప్పి ఇక్కడైతే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. యాక్చువల్గా మొత్తంగా 7 ల్యాబులు చూసుకున్నట్లయితే ఒకటి చండీగఢ్, అలానే ఢిల్లీ, భోపాల్, పూణే, కోల్కతా, గువాహటి, హైదరాబాదుల్లోనే ఉన్నాయండి. ఇప్పుడు 8వది మాత్రం చంద్రబాబు నాయుడు గారి కృషితో అమరావతిలో అయితే ప్రస్తుతం ఏర్పాటవుతుంది. యాక్చువల్గా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ గురించి మనం తెలుసుకుంటే నేర పరిశోధనలు ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్ ఇట్లాంటి మూవీస్లో చూస్తూ ఉన్నాం కదా, నేర పరిశోధనలో అత్యంత కీలకమైనది మాత్రం ఫోరెన్సిక్ ల్యాబేనండి. యాక్చువల్గా మనకు చూసుకున్నట్లయితే ఇటీవల క్రైమ్ రేట్ అనేది రాష్ట్రంలో బాగా పెరిగిందండి. గత 5 ఏళ్లలో చూసుకున్నట్లయితే గంజాయి, ఇటువంటి డ్రగ్స్ ఇటువంటివన్నీ ఎక్కువ ఇవ్వడం వల్ల క్రైమ్ రేట్ గత 5 సంవత్సరాలు అయితే బాగా ఉంది. ఇప్పుడైతే చాలా వరకు గంజాయి ఇటువంటి వాటిని కూడా అరికట్టారు. నేరస్తులు కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని చట్టం చేతికి చిక్కకుండా సులువుగా తప్పించుకుంటున్నటువంటి ఉన్నారండి. ఈ క్రమంలో అసలైన నేరస్తులను పట్టుకుని వారికి శిక్ష పడేలా చేయడం పోలీస్ శాఖ యాక్చువల్గా సవాల్గా మారిందండి. ఆ నేపథ్యంలో సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసు వ్యవస్థను ఆధునీకరించడానికైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కంకణం కట్టుకుంది, అలానే నడుం బిగించింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి CFSLని కేటాయించింది. నేర పరిశోధనలో ఈ తరహా సైన్స్ ల్యాబ్ల నివేదికలు చాలా కీలకంగా మారుతున్నటువంటి తరుణంలో ఈ అమరావతిలో ఇది 5 బ్లాకుల్లో 5 ఎకరాల్లో ఏర్పడడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్తూ ఉన్నారండి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇక్కడ మీకు ఒక CFSL ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కేటాయిస్తున్నామని చెప్పగానే అందుకు అనుగుణంగా ఆయన వేగంగా అడుగులు ముందుకేసి అమరావతిలో 5 ఎకరాల స్థలాన్ని అయితే కేటాయించారండి. దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం కేటాయించి పనులు కూడా మొదలుపెట్టి ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ దాదాపుగా 70% అయితే పూర్తి అయిపోయిందండి. కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మిగతా ఏవైతే ఇంటీరియర్ వర్క్స్ ఉంటాయో అవి మాత్రమే చేయాలి. ఇంకొకటి మీరు ఇక్కడ చూడొచ్చు, 2వ బిల్డింగ్ ఇది ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి. దాని దగ్గరికి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ 2వ బిల్డింగ్ అయితే పూర్తి కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొక 1 ఇయర్ అలానే 1.5 ఇయర్లో ఇక్కడ ఈ మొత్తం 5 బిల్డింగ్లని కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఇదైతే తీసుకొస్తాం, పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే
2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోగానే యాక్చువల్గా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే ఆయన మీద చూపించుకోవాలి, కానీ ఎవరైనా మీరు ఒకటి ఆలోచించాలండి, 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఒక అత్యాధునికమైన దేశంలో 7 ఉన్నాయి, 8వది మీ రాష్ట్రంలోనే పెడుతున్నాం అని చెప్పి మనకి డబ్బులు కూడా ఇచ్చి మీరు కట్టుకుంటారా బాబు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దీన్ని అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా దీన్ని వదిలేయడం కూడా జరిగిందండి. మీరు ఒకసారి చూడొచ్చు, దాదాపుగా అప్పట్లో 400 కోట్ల రూపాయలు వ్యయమైనటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పుడు దీని వ్యయం అయితే 2 అయిందని కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు. మరి గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక చిన్న తప్పిదం వల్ల మరి ప్రజాధనం అనేది ఎంతలా వేస్ట్ అవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించవచ్చు. సపోజ్ మనమే ఉన్నామండి, ఒక బండో ఒక కారో లేదా ఏదైనా కొంటాం, దాన్ని సర్వీసింగ్ చేపిస్తా, ఇంజనీర్లు మార్పిస్తా, వాడుకుంటేనే దానికి ఎప్పటికైనా వాల్యూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అలానే అసలు లేకుండా దాన్ని కొని అక్కడ పక్కన పడేసినా కూడా అది ఎప్పటికో ఇంజిన్ సీజ్ అయిపోయి అది ఎందుకు పనికిరాని పరిస్థితి. అలానే కన్స్ట్రక్షన్ అనేది ఇలా మధ్యలో ఆపేయడం వల్ల గత 5 ఏళ్లలో మరి వ్యయం అనేది ఎలా పెరిగిపోయింది చూడండి. ఐరన్ రేటు, సిమెంటు, ఇసుక, అలానే కన్స్ట్రక్షన్ వర్కులు కానీ పనిచేసే వాళ్ళ కూలి కానీ ఇటువంటివన్నీ పెరిగిపోయి మరి ఇదంతా కూడా ఎవరి జేబులోంచి పెడుతున్నారు చెప్పండి. ఒకసారి పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఆలోచిస్తే ఇది చంద్రబాబు నాయుడు గారి జేబులోంచో లేదా జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచో లేదా మోడీ గారి జేబులోంచో పెట్టిన డబ్బులు అయితే కాదండి, పన్నుల రూపంలో ప్రజలందరూ, అంటే మనమందరం పార్టీలకు అతీతంగా ఒకసారి మీరు ఆలోచించండి, అందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బులు మాత్రమే వీటి కోసం అయితే వినియోగిస్తున్నటువంటి తరుణంలో 400 కోట్ల రూపాయలు ప్రజాధనంతో ఇది పూర్తయిపోయే తరుణంలో ఇప్పుడు వ్యయం పెరిగి 800 కోట్లు అంటే ఇంకో 400 కోట్ల రూపాయలు ప్రజల మీదే భారం పడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసినటువంటి మిస్టేక్ ఒక చిన్న 5 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నటువంటి అత్యాధునిక ఫోరెన్సిక్ ల్యాబ్ విషయంలోనే 400 కోట్ల రూపాయలు అయితే వ్యయం చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా మాట్లాడుతున్నారు, కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో 400 కోట్ల రూపాయలతో మేము నిర్మించామండి, కానీ దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేయక ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోయేసరికి అది మొత్తం కొట్టుకుపోయి ఇప్పుడు దాని వేయం 900 కోట్ల రూపాయలు అయింది. 500 కోట్ల రూపాయలు ప్రజాధనం అనేది ఎవరి చేతుల్లో పోయింది, ఎవరు దీనికి బాధ్యులో చెప్పండి అని చెప్పి ఆయన ఆవేదన భరితంగా ప్రశ్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. ఏదైనా ప్రజలకు మంచి జరిగే పని ఉంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరు వచ్చినా కానీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ విషయం మీద ఖచ్చితంగా ఆలోచించాలండి. మనం ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి నేర పరిశోధన విభాగానికి సంబంధించి ఏవైనా సాంకేతిక ఆధారాలు గుట్టు విప్పాల్సి వచ్చినప్పుడు మన రాష్ట్రంలో అటువంటిది లేకపోవడంతో హైదరాబాద్కే పంపించి హైదరాబాద్ నుంచి వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు పంపిస్తే అప్పుడే ఆ కేసుల్లో చిక్కుముడులు విప్పేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. ఆంధ్రప్రదేశ్కి అసలు ఏం లేవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నటువంటి తరుణంలో ఈ సిఎఫ్ఎస్ఎల్ అనేది ఏదైతే ఉందో దీన్ని అయితే ఇక్కడ కేటాయించడం జరిగిందండి. దానికి సంబంధించి పనులు కూడా 2017లోనే యాక్చువల్గా ఈ సిఎఫ్ఎస్ఎల్ని ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. అమరావతిలో పనులు కూడా శరవేగంగా చేయడం జరిగిందండి. అప్పట్లోనే దీని నిర్మాణానికి యాక్చువల్గా 253.40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తే ఇప్పుడు చూసుకున్నట్లయితే 400 కోట్ల రూపాయలు దాటిపోయిందండి. మరి ఇంత ప్రజాధనం ఎవరి జేబుల నుంచి పెడతారు, జగన్మోహన్ రెడ్డి గారి జేబుల నుంచి పెడతారు, ఇంకెవరి జేబుల నుంచి పెడతారు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ అత్యాధునికంగా నిర్మిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ కూడా ఒకటి దేశంలో మరో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ 5 ఎకరాల్లో అయితే నిర్మించారు. చుట్టూరు ప్రహరీ కూడా మీకు దూరంగా కనిపిస్తూ ఉంది చూడండి. ఇప్పుడు ఈ గుట్ల వెనకాల ఉన్నటువంటి ప్రాంతంలోనే మరో 2 బిల్డింగ్స్ వచ్చినట్లయితే మొత్తం 5 భవనాలు కూడా పూర్తయ్యే పరిస్థితి అని చెప్తున్నారు. ఆల్రెడీ అనంత వెంకట్రావు అండ్ కో వాళ్ళకైతే దీని కన్స్ట్రక్షన్ అయితే వర్క్ని అప్పచెప్పడం జరిగిందండి. వాళ్ళైతే అత్యంత వేగంగా శరవేగంగా ఈ నిర్మాణాలు చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు, వాళ్ళ కోసం షెల్టర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారండి. సో చుట్టూరు ప్రహరీ నిర్మాణం అనేది కూడా ఈ 4 పక్కల అయిపోయిందండి. ఈ ఎదర మాత్రం ఇదిగోండి చూడండి, ఇది వచ్చే దారి ఇక్కడ ఈ గేట్ నిర్మాణం ఒకటైతే చేయలేదు. ఆ ఒక బిల్డింగ్ అయితే మొత్తం 100% కంప్లీట్ అయిపోయిందండి. దాని పక్కన మరో బిల్డింగ్ ఇదిగోండి, పెద్ద బిల్డింగ్ అయితే ఇప్పుడు పిల్లర్స్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు ఇక్కడైతే ఉన్నారు. సో నెక్స్ట్ అయితే ఇంకొక బిల్డింగ్ 80% అంటే ప్రధాన కార్యాలయం ఏదైతే 80% పూర్తయింది. ఇప్పుడు ఫోరెన్సిక్ యూనివర్సిటీని ఆ దేశంలో ఎక్కడో చోట ఏర్పాటు చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఫోరెన్సిక్ ల్యాబ్ని అయితే మాకు ఇచ్చారు కాబట్టి ఫోరెన్సిక్ యూనివర్సిటీ కూడా మా రాష్ట్రంలోనే ఉండాలని చెప్పేసి ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. దేవుడి దేవల్ల ఫోరెన్సిక్ యూనివర్సిటీ కూడా మన రాష్ట్రంలో వచ్చినట్టయితే మనకి ఇంకా ఎక్కువ మేలు జరిగేటటువంటి అవకాశం, 100 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుందని కూడా అందరూ
భావిస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు అనేవాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే అమరావతిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, వచ్చిన 9 నెలల్లో ఏం చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. చకచక టెండర్లు పిలుస్తున్నారు 40,000 కోట్ల రూపాయలు పైబడి. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ దీనికి 254 కోట్ల రూపాయలు 2017లో అంచనాలు వేస్తే ఇప్పుడు 400 కోట్ల రూపాయలు పైబడి అయిపోయినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినటువంటి విధ్వంసం, అంటే ఒక 5 ఎకరాల్లో నిర్మించే నిర్మాణాలకే ఇంత 100 కోట్ల రూపాయలు ప్రజాధనం అనేది దుర్వినియోగం అయితే మరి అమరావతిని మొత్తాన్ని ఆపేశారు, పోలవరాన్ని పడుకోబెట్టారు, రోడ్స్ చూస్తే ఎక్కడైనా గుంటలే. ఇంత చేసినప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం అనేది పోయిందండి. ఆఖరికి పిల్లలకి ఇచ్చినటువంటి స్కూల్ కిట్లు ఏవైతే ఉన్నాయో, సాక్సులు, బూట్లు, షూ, అలానే డ్రెస్సు, వీటన్నిటిలో కూడా దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పైబడి వాళ్ళు తినేశారని చెప్పి కూడా ఈరోజు వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఎలా ఉందనేది మీరు చూసే ఉంటారు. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలా ఉందనేది కూడా చూద్దామండి. ఒకసారి చూడండి మీరు, మొత్తం కూడా ఈ ప్రధానమైనటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది 6 అంతస్తులు అయితే నిర్మాణం అవుతూ ఉందండి. ఆల్రెడీ దీనికి సంబంధించి పెయింట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, దూరంగా పెయింట్ వర్క్స్ అనేవి చేస్తూనే ఉన్నారు. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన సూపర్వైజర్లు, ఇంజనీర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఎక్విప్మెంట్స్ అనేవి కూడా తీసుకొచ్చేసారు. మీరు చూడొచ్చు పెద్ద పెద్ద మోటార్స్ అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి. ఇదిగోండి వాళ్ళు ఇక్కడ వర్క్స్ చేయడానికి వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు ఉండడానికి షెడ్స్ అవి కూడా నిర్మాణం అయితే చేశారు. టోటల్గా జంగిల్ క్లియర్ చేశారండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి కర్రలు ఇవన్నీ కూడా పిచ్చి చెట్లు పెరిగిపోయినాయి. ఇక చుట్టూరు మీకు యాక్చువల్గా మీకు ఆ వాల్ ఏదైతే ఉందో చుట్టూరు కట్టినటువంటి వాల్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ వాల్ కట్టారు. ఇది ఈ పక్కన ఆల్రెడీ మెటీరియల్ కూడా దించేసేసారు. ఇంకొక బిల్డింగ్ నిర్మాణం కూడా ఆల్రెడీ ప్రారంభించేశారండి. ఒక బిల్డింగ్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతానికైతే కార్యకలాపాలు చేయడానికి అనువుగా కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరలా ఇక్కడ చూడొచ్చు, ఇటు పక్కన ఇంకొక 2 బిల్డింగ్స్ వచ్చేటటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే 400 కోట్ల రూపాయలు పైబడి అంచనాలతోటి అమరావతిలో అత్యాధునికమైనటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం అనేది జరుగుతూ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.